టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేను రెడీ అయిపోయాను. ఎందుకంటే ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను ద వెరీ ఇంట్రెస్టింగ్ షాపింగ్ విచ్ ఇస్ గోల్డ్ షాపింగ్ కోసం. ఆల్రెడీ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ బాగా పెరిగినప్పుడు మన దగ్గర ఉన్న ఓల్డ్ గోల్డ్ ఏదైనా కానివ్వండి, ఏదైతే మనం వాడట్లేదు వాటిని ఇట్లా ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకోవడం ఇట్స్ ఏ బెటర్ ఐడియా. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ పెట్టడం కన్నా మన దగ్గర ఉన్న గోల్డ్ని ఎక్స్చేంజ్ చేయడం అంటే మనం ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం రాదు కదా. ఎలాగో గోల్డ్ ప్రైస్ పెరిగింది అని అంటే మన దగ్గర ఉన్న గోల్డ్ ప్రైస్ కూడా పెరిగే ఉంటుంది కదా. సో ఎక్స్చేంజ్ చేయడానికి చూస్తున్నట్లయితే కనుక దిస్ ఇస్ ద బెస్ట్ ఛాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఎక్స్చేంజ్ చేయాలి అని అనుకుంటే ఆబ్వియస్లీ రేట్ పెరిగింది కాబట్టి లైట్ వెయిట్ జ్యువెలరీని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. కాబట్టి లైట్ వెయిట్ లో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి చూద్దాము. సో లెట్స్ గో. హలో అండి, రైట్ నౌ ఇప్పుడు మనం వచ్చేసాం పీజేఈకి. పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ ఎక్కడుందో మీకు తెలుసు కదా, జనరల్ బజార్ లో జస్ట్ ఆపోజిట్ టు ప్యారడైజ్ లో ఉంది. హైదరాబాద్ లోని ది ఫస్ట్ బీట్ కలెక్షన్ స్టోర్ ఏదైనా ఉంది అంటే అది మన పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివే. సో అల్టిమేట్ బీట్ కలెక్షన్ లో ఉన్న జ్యువెలరీ చూడాలంటే డూ డెఫినెట్లీ విజిట్ పీజేఈ. సో ఇప్పుడు మన విజిట్ కి ఒక స్పెషల్ అకేషన్ ఉందండి. ఎందుకు అని అంటే మనకి ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఎలా ఉన్నాయండి, రాకెట్ స్పీడ్ తో పెరుగుతూ ఆల్ టైమ్ హైకి టచ్ అయ్యి ఉన్నాయి. సో ఇంత హై ప్రైస్ ఉన్నప్పుడు కొత్తగా గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవాలి అనుకుంటే డబ్బులుంటే పర్వాలేదు, కానీ లేకపోతే లాకర్ లో మన దగ్గర వేసుకొని జ్యువెలరీ ఏదైతే ఉంటుందో మన దగ్గర విరిగిపోయినాయో లేకపోతే ఏదో ఒక ఓల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా విచ్ వీఆర్ నాట్ యూజింగ్ దామ్. సో వాటిని మనం ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు రన్ చేస్తున్న ఆఫర్ గోల్డ్ ఎక్స్చేంజ్ బొనాన్జా అన్నమాట. ఇక్కడ మనం గోల్డ్ ఏదైనా మన పాత బంగారం ఏదైతే మనం యూజ్ చేయట్లేదో దాన్ని తెచ్చి ఇచ్చినట్లయితే పర్ గ్రామ్ 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తున్నారు. సో మనం కొత్త జ్యువెలరీ కొనుక్కోవాలి అని అనుకుంటే హ్యాపీగా దాన్ని తీసుకొచ్చి మనం ఆ వెయిట్లో మంచి కొత్త జ్యువెలరీ లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ అన్నీ కూడా మనము తీసుకోవచ్చు. అండ్ ఇంత ప్రైస్ ఉన్నప్పుడు మనం ఎక్కువ వెయిట్ పెట్టి గోల్డ్ అయితే ఆబ్వియస్లీ కొనుక్కోలేము. కాబట్టి లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్, అది కూడా 1000+ డిజైన్స్ అయితే ఇప్పుడు మనకి స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. సో 1000+ డిజైన్స్ అవి కూడా లైట్ వెయిట్లో అనంటే మనకి చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే చూడొచ్చు. అన్నీ కూడా మనకి బీడ్స్తో స్టోన్స్తో వాటితో కంపేర్ అప్ చేసినప్పుడు ఏంటంటే మనకి 10 గ్రామ్స్కి పెద్ద హారాలు వస్తాయి. అదే మొత్తం గోల్డ్లో పెట్టాలంటే 10 గ్రామ్స్కి చిన్న నెక్లెస్ కూడా రాదు. సో ఇప్పుడు బెస్ట్ టైం కాబట్టి మీరు ఒకవేళ లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ అన్ని ఏమైనా తీసుకోవాలి అనుకుంటే డూ డెఫినెట్లీ విజిట్ పీజేఈ అండ్ అవైల్ దిస్ ఆఫర్. ఈ ఆఫర్ మనకి March 1 నుంచి March 31 వరకు అయితే రన్ అవుతుంది అనమాట. సో మీరు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ అండ్ వీళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా. అసలు ఇక్కడ వరకు రావాలా వద్దా అని మీకు డౌట్ వచ్చి ఉంటే కనుక కలెక్షన్ ఎలా ఉందో ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. లైట్ వెయిట్లో కొత్త మోడల్స్ వచ్చినాయి అనమాట. రాగానే ఒక లుక్ వేసేసి మంచి హారం అయితే నేను కూడా వేసేసుకున్నాను. అన్ని చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనం కలెక్షన్ చూసేద్దాం పదండి. సో లైట్ వెయిట్ లో హెవీగా కనిపించే హారాలు అన్నాను కదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హారం చూడండి. సో 5 లైన్స్ తో బీట్ లైన్ లాగా వచ్చి ఇక్కడ ఒక బ్రోచ్ లాగా ఇచ్చారన్నమాట, ఒక పెండెంట్ లాగా. దీని వెయిట్ అయితే కేవలం 4.5 గ్రామ్స్ అండి. అంటే ఇక్కడ యూజ్ చేసేదే మనకి గోల్డ్ వస్తుంది అనమాట. బట్ లుక్ వైజ్ చూసుకుంటే మనకి పెద్ద హారం వేసుకున్నట్టు ఉంటుంది. బట్ వెయిట్ వైజ్ చూసుకుంటే మాత్రం 4.5 గ్రామ్సే కాబట్టి ఈజీగా ఎఫర్ట్ చేయొచ్చు. అండ్ చాలా హెవీది ఏదో వేసుకున్నామన్న లుక్ కూడా వస్తుంది అన్నమాట. ఇందాక గ్రీన్ బీడ్స్ తో చూసాం కదండి, అలాగే ఇది పింక్ బీడ్స్ తోటి అనమాట. దీనికి కూడా ఇలాగే ఒక పెద్ద పెండెంట్ లాగా వచ్చింది. సో గ్రీన్ కాదు పింక్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు. దీని వెయిట్ అయితే మనకి 6 గ్రామ్స్ ఉందండి. ప్రతిదాని వెయిట్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా ఓల్డ్ గోల్డ్ ఏదైనా ఉందనుకోండి, సంథింగ్ అరౌండ్ 6 గ్రామ్స్ 7 గ్రామ్స్ మంచిగా తీసుకొచ్చి ఎక్స్చేంజ్ చేసుకొని మంచిగా ఇలా లేటెస్ట్ ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్న ఈ పీస్ అయితే చాలా ట్రెండీగా మోడర్న్ గా ఉందండి, స్టైలిష్ గా ఉందన్నమాట. ఈ పెండెంట్ కూడా చాలా యూనిక్ గా డిజైన్ చేస్తారు. సడన్ గా చూస్తే హార్ట్ షేప్ లాగా కనిపిస్తుంది. కింద అంతా ఇలా పర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఇవన్నీ బీడ్స్ లైన్లు వచ్చినాయి. దానిపైన కూడా ఇలాగా వైట్ స్టోన్స్ తోటి ఇలా అటాచ్మెంట్స్ లాగా ఇచ్చారు, ఒక 4. దీని వెయిట్ అయితే మనకి కేవలం 7 గ్రామ్స్ ఉందండి. బట్ చూడడానికి ఎంత హెవీగా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న ఈ బ్యూటిఫుల్ హారం కూడా మనకి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన లైట్ వెయిట్ కలెక్షన్. దీంట్లో మనకి ఇలా 2 పీకాక్స్ లాగా వచ్చి కింద ఇలాగా 3 హ్యాంగింగ్స్ లాగా వేలాడుతున్నాయి. ఈ బుట్టకు మొత్తం ఇలా పర్ల్స్ ఇచ్చారనమాట. అండ్ ఇవి 4 లైన్స్ లో ఇలాగా బీడ్స్ లైన్లు ఇచ్చారు. ఇంత హెవీగా కనిపిస్తుంది కదండి. దీని వెయిట్ అయితే మనకి 9.6 గ్రామ్స్ మాత్రమే. వావ్. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న ఈ హారం చూడండి, ఎంత పెద్ద పెండెంట్, ఇంత హ్యూజ్ గా డిజైన్ చేశారు. ఈవెన్ నా 4 ఫింగర్స్ కన్నా కూడా ఇంకా పెద్దగా ఉంది. అసలు చూడగానే ఒక పెద్ద హారం వేసుకున్నట్లుగా ఉంటుంది అన్నమాట. 3 బీడ్స్ లైన్లు వచ్చినాయి. అండ్ ఇలా పెద్ద పెండెంట్ వచ్చి దానికి అంతా ఇలాగా బీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయి.
ఇంత హెవీగా ఉంది కదా, దీని వెయిట్ చాలా ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తుంది, చూడడానికి కూడా హెవీగా ఉంది, కానీ దీని వెయిట్ కేవలం 11.9 గ్రామ్స్ అండి. బట్ చూడడానికి అస్సలు అలా లేదు, చాలా హెవీగా ఉంది. మీరు కావాలి అనుకుంటే ఈ బీడ్స్ లైన్లు వేరే కలర్స్ వేరే ఏమన్నా కావాలి అనుకున్నా మీరు కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. సంథింగ్ లైక్ పర్ల్స్ కావాలి లేదా పింక్ బీడ్స్ కావాలి అలా అనుకున్నా సరే మీరు కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నది ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి. హారం అంటుంటే ఎంత వెయిట్ ఉంటుందో అనుకుంటాము, బట్ ఇదైతే 7.7 గ్రామ్స్ ఉందండి అంతే. మొత్తం ఇట్లా బీడ్స్ లైన్లు వచ్చి ఇక్కడంతా ఒక పెద్ద పెండెంట్ లాగా వచ్చింది. రెగ్యులర్ పెండెంట్స్ కాదు, డిఫరెంట్ గా యూనిక్ గా స్టైలిష్ గా ఉండాలి అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ దిస్ కలెక్షన్ అండి. ప్రతిదీ కూడా చాలా యూనిక్ గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న ఒక యూనిక్ హారం అండి ఇది, ఎందుకంటే ఇక్కడ మనకి గ్రీన్ బీడ్స్ లైన్లు వచ్చినాయి, తర్వాత పర్ల్స్ లైన్లు వచ్చినాయి, అండ్ ఇక్కడ ఇలా చాంద్ బాలీస్ లాగా ఒక 3 పెండెంట్స్ హ్యాంగ్ అవుతున్నట్టుగా వచ్చింది అన్నమాట. సో ఇలా మనకి లెందీగా రావడం వల్ల ఏంటంటే సన్నగా పొడుగ్గా కనిపిస్తాం అండ్ హెవీ హారం వేసుకున్నట్టుగా ఉంటుంది, ఇంత లెందీగా వచ్చింది కాబట్టి. అండ్ ఈ బ్యూటిఫుల్ హారం యొక్క వెయిట్ అయితే కేవలం 10 గ్రామ్స్ ఉందండి. సో 10 గ్రామ్స్లో చాలా హెవీగా కనిపిస్తుంది. సో లెట్స్ సీ ది నెక్స్ట్ బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి. ఇది కూడా ఒక పెద్ద లాంగ్ హారం లాగా వచ్చింది కదా, 3 పెండెంట్స్ లాగా వచ్చింది, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలా వచ్చి కింద ఇంకా హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు, సో దట్ ఇంకా హెవీ లుక్ యాడ్ చేయడానికి. అండ్ ఇక్కడ ఇలా 5 లైన్స్ తోటి వచ్చింది అనమాట, పింక్ స్టోన్స్ తోటి. దీని వెయిట్ అయితే మనకి 13 గ్రామ్స్ ఉందండి, 13.6 గ్రామ్స్ ఉంది ఈ లాంగ్ హారం యొక్క వెయిట్. ఇప్పటి వరకు మనము బీడ్స్ కలెక్షన్, పర్ల్స్ కలెక్షన్ అట్లా చూసాం కదా, అంటే గ్రీన్ బీడ్స్, పింక్ బీడ్స్, వైట్ వి అట్లాగా. ఇది చూసారు కదా, ఒక యూనిక్ కలర్, ఒక ఎలిఫెంట్ గ్రే లాగా కనిపిస్తున్నాయి అనమాట. ఇట్లా 6 లైన్స్ తోటి వచ్చి ఒక 3 పెండెంట్స్ ని ఇలా అటాచ్ చేశారు, అవి కూడా ఇలా సర్కిల్స్ లా అనమాట. సో ఏ శారీ కట్టుకున్నా, జస్ట్ ఒక ప్లెయిన్ శారీ కట్టుకుని ఇలాంటిది ఒక నెక్ పీస్ తో స్టైల్ అప్ చేసినా సరే చాలా యూనిక్ గా, చాలా డిఫరెంట్ గా కనిపిస్తాము. అండ్ ఇంత బ్యూటిఫుల్ నెక్ పీస్ యొక్క వెయిట్ అయితే కేవలం 13.5 గ్రామ్స్ ఉందండి ఈ నెక్ పీస్ యొక్క వెయిట్. ఇప్పుడు చూస్తున్న ఈ లాంగ్ హారము ఇట్లా ఒక రౌండ్ పెండెంట్ తోటి వచ్చిందండి, ఇలా పైన పీకాక్స్ లాగా వచ్చి రౌండ్ పెండెంట్ తోటి వచ్చినాయి, కింద ఇలా హ్యాంగింగ్స్ తోటి. అండ్ పెండెంట్ సైజ్ కూడా చూడొచ్చు, చాలా పెద్ద పెండెంట్ అనమాట. 4 లైన్స్ ఇలా బీడ్స్ లైన్లు వచ్చినాయి. దీని వెయిట్ అయితే మనకి 16 గ్రామ్స్ ఉందండి. పెండెంట్ చాలా బాగుంది, ఇలాగా ఫుల్ వైట్ స్టోన్స్ తోటి మెరుస్తూ చాలా చాలా హెవీగా, చాలా యూనిక్ గా ఉంది. ఇది 16 గ్రామ్స్ ఉంది. ఇది కూడా లైట్ వెయిట్ లో వచ్చిన హెవీ డిజైన్ అండి. మొత్తం ఇట్లా పెండెంట్ 3 స్టెప్స్ లాగా, ఇక్కడ ఒకటి బ్యూటిఫుల్ పికాక్ అండ్ పెద్ద పెండెంట్, దానికి ఇలా 5 బుట్టలు హ్యాంగ్ అవుతున్నట్లుగా వచ్చినాయి అనమాట. సో ఈ బుట్టలు కూడా చూడొచ్చు మీరు, హాఫ్ బుట్టలు, వెనక సైడ్ ఫుల్ ఉండదు అనమాట, అంటే మనకు అక్కడ కూడా వెయిట్ అనేది కాస్త తగ్గుతుంది. సో ఇదంతా కూడా అందుకే లైట్ వెయిట్ కలెక్షన్ అనమాట. అండ్ ఈ బీడ్స్ కూడా లైట్ బేబీ పింక్ కలర్ బీడ్స్ లో వచ్చినాయి, డార్క్ కలర్ కాకుండా. అండ్ దీని వెయిట్ కూడా మనకి 16.5 గ్రామ్స్ ఉందండి, కానీ ఎంత హెవీగా, ఎంత లాంగ్ గా వచ్చింది చూడండి. వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో అందుకని మీకు ఏదైనా నచ్చి ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్నా సరే సేఫ్గా మీ ఇంటికే వచ్చేస్తుంది ప్రోడక్ట్. ఇప్పటి వరకు చూసిన వాటిల్లో చాలా యూనిక్ గా, డిఫరెంట్ గా కనిపించిన పెండెంట్ ఇదండి. ఇక్కడ చూడొచ్చు, మనకి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి చుట్టూ స్టోన్స్ వచ్చినాయి, కింద ఇలా చాంద్బాలీలా వచ్చి అటు ఇటు ఇలా ఎలిఫెంట్స్ వచ్చినాయి అనమాట, వచ్చి వాటికి ఇలా బీడ్స్ హ్యాంగ్ అవుతున్నట్టుగా వచ్చింది. చాలా చాలా యూనిక్ డిజైన్. కింద కూడా ఇలాగా ఒక చాంద్బాలి లాగా వచ్చి దాంట్లో ఒక పంకిన్ బీడ్ హ్యాంగ్ అవుతున్నట్టుగా వచ్చింది. కింద పెద్ద పెద్ద స్వరోస్కి పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. మొత్తం ఇలా గ్రీన్ బీడ్స్ తోటి వచ్చింది అనమాట. ఈ పెండెంట్ అయితే చాలా చాలా డిఫరెంట్ గా, చాలా యూనిక్ గా ఉందండి. ఈ పెండెంట్ జనరల్ గా ఇలాంటిది వేసుకుంటే ఇది ఎక్కడ తీసుకున్నారు అని అడగకుండా ఉండరు అనమాట, అంత డిఫరెంట్ గా చాలా చాలా బాగుంది. దీని వెయిట్ అయితే మనకి 17.3 గ్రామ్స్ మాత్రమే అండి. అది చూడడానికి ఇంత హెవీగా ఉంది, ఎంత లైట్ వెయిట్ అన్నా మోర్ దాన్ 20 గ్రామ్స్ ఉంటుంది అనుకున్నా, బట్ 17 గ్రామ్సే కాబట్టి ఇది కూడా చాలా లైట్ వెయిట్ లో వచ్చినట్టే, ఇంత పెద్ద పెండెంట్ తో వచ్చింది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నది ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి. అంటే మనకి బీడ్స్ లైన్లు అవి హెవీగా వద్దు, కొంచెం సింపుల్ గా కావాలి అనుకుంటే ఇలా జస్ట్ 2 లైన్స్ తో వచ్చినాయి, అవి కూడా మల్టీ కలర్ లో అనమాట, అంటే గ్రీన్ అండ్ పింక్ ఇలా 2 షేడ్స్ లో బీడ్స్ ఇచ్చారు. ఇదిగోండి, దాని పెండెంట్ అయితే ఇలా వచ్చింది, 2 పీకాక్స్ ఉన్నట్టుగా వచ్చి మధ్యలో ఒక పెద్ద పంకిన్ బీడ్ హ్యాంగ్ అవుతూ కింద ఇలా పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నట్టుగా ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మనకి ఈ చుట్లు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా మనకి గోల్డ్ తోనే చేసినాయి అనమాట. అండ్ అలాగే ఈ బీడ్స్ కి క్యాప్స్ లాగా కూడా, చిన్న చిన్న క్యాప్స్ లాగా కూడా ఇచ్చారు పైన కింద. సో దీని వెయిట్ అయితే మనకి 17.7 గ్రామ్స్ ఉందండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నది చాలా పెద్ద పెండెంట్ అండి, ఈవెన్ నా అరచేయి అంత ఉందన్నమాట. ఇదిగోండి ఇంత పెద్ద పెండెంట్.
సో పెండెంట్ హెవీగా ఉంటే ఆటోమేటిక్గా ఆ హెవీ లుక్ వచ్చేస్తుంది పెద్ద హారం వేసుకున్నట్టుగా. అండ్ రెగ్యులర్ పెండెంట్ లాగా కాకుండా సో మొత్తం ఇలా ఒక హార్ట్ షేప్ పెండెంట్ లాగా వచ్చి ఫుల్ వైట్ స్టోన్స్ వచ్చినాయి అనమాట దీంట్లో అంతా, మధ్యలో ఒక పెద్ద పింక్ స్టోన్ తోటి. అండ్ దానికి కిందంతా కూడా ఇలా హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు. సో చాలా హెవీగా వచ్చింది అనమాట. అండ్ పైన మనకి ఇలాగా పర్పుల్ కలర్ బీడ్స్ ఇచ్చారు 5 లైన్స్ లో. అండ్ దీని వెయిట్ అయితే మనకి 23 గ్రామ్స్ ఉందండి. సో 23 గ్రామ్స్ లో పెద్ద హారం వేసుకున్నట్లుగా ఉంటుందన్నమాట. పీజేఈలో మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి. మంచిగా వాళ్ళకి వీడియో కాల్ చేసి జ్యువెలరీని అంతా కూడా క్లియర్ గా చూడొచ్చు, అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు చూసినది వెరీ వెరీ స్పెషల్ హారం అండి, ఎందుకంటే దిస్ ఇస్ అమ్మాస్ ఫేవరెట్ మోడల్ అనమాట. రాణి హారం టైప్ లో వచ్చింది ఇది. ఇలాగా అమ్మకి ఎప్పటి నుంచో రాణి హారం తీసుకోవాలనే కోరిక అనమాట. ఇంతకుముందు ఇట్లానే చూసాను గ్రీన్ బీడ్స్ తో, బట్ అప్పుడు 40 గ్రామ్స్ లో ఉందన్నమాట. సో 40 గ్రామ్స్ లోనా అని ఆలోచించి ఆగిపోయాము. బట్ ఇప్పుడు సేమ్ అంతే పెద్ద పెండెంట్ కింద ఇలా పెద్ద హ్యాంగింగ్ తోటి ఇంత పెద్దగా వచ్చింది కదా. బట్ దీని వెయిట్ అయితే టు మై సర్ప్రైజ్ మొత్తం 23 గ్రామ్సే ఉందండి. ఇంత లాంగ్ హారము, అది కూడా రాణి హారంది 23 గ్రామ్స్ లో ఇంతవరకు ఎక్కడ చూడలేదు నేను. సో చాలా చాలా లైట్ వెయిట్ లో బాగా వచ్చింది, ఇదైతే సూపర్ గా ఉంది. ఈ రాణిహారం మోడల్ అయితే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అండి. అండ్ నేను కూడా ఇలాంటిది ఒకటి తీసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నాను అమ్మ కోసం, ఎందుకంటే అమ్మకి చాలా ఇష్టం. సో నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నది చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి. డిఫరెంట్ అని నేను చెప్పక్కర్లేదు, మీకు వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది కదా. మొత్తం ఇలాగా ఫ్లవర్స్ లాగా వచ్చింది, అందులోనూ ఇలాగా పంకిన్ బీడ్స్ తోటి అనమాట. ఇలాగా ఫ్లవర్ మధ్యలో భలే క్యూట్ గా ఉంది. మొత్తం అది ఇలా 2 లైన్స్ లో వచ్చింది అనమాట. ఫుల్ వైట్ స్టోన్స్ అండ్ ఇలా పంకిన్ బీడ్స్ గ్రీన్ బీడ్స్ తోటి అంతే. అండ్ ఇక్కడ స్టార్టింగ్ లో ఒక పెద్ద సర్కిల్ లాగా ఇచ్చారు, అది కూడా ఫుల్ వైట్ స్టోన్స్ తోటి. దీని వెయిట్ అయితే మనకి 33.8 గ్రామ్స్ ఉందండి. ఆల్రెడీ గోల్డ్ లో చాలా రకాలు ఉన్నాయి అనుకునే వాళ్ళకి ఈ కలెక్షన్ చాలా బెస్ట్ అండి, ఎందుకంటే మనకు కావాలి అనుకున్నప్పుడు ఇన్ని మోడల్స్ అవైలబుల్ గా ఉండవు కదా. ఇప్పుడు బొనాన్జా నడుస్తుంది కాబట్టి 1000+ డిజైన్స్ ఉన్నాయి. సో బీడ్స్ కలెక్షన్ చూసేటప్పుడు దానిలో మనం 5 లడాస్ 7 లడాస్ ఇలా 3 లడాస్ చూడకుండా ఆ కలెక్షన్ ఫినిషే కాదు కదండి. ఇక్కడ మనం చూస్తున్నారు కదా 3 స్టెప్ లో వచ్చిందన్నమాట, అంటే 3 లడా. ఇది మనకి ఇలా ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చి మొత్తం ఇదంతా పర్ల్స్ వచ్చి దానికి ఇలాగా పింక్ బీడ్స్ అండ్ పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. ఇంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. 3 లడా అంటే జనరల్ గా మనకి ఎక్కువ వెయిట్ లోనూ ఉంటాయి, బట్ ఇది కేవలం 11 గ్రామ్స్ లోనే వస్తుందండి 3 స్టెప్స్ లో మనకి. సేమ్ ఇలాగే ఇంకొంచెం హెవీగా కొంచెం గ్రీన్ కలర్ లో కావాలి అనుకుంటే ఇలా కూడా ఉంది. ఇది ఇంకా చూడడానికి చాలా హెవీగా ఉంది దీనికన్నా కూడాను. ఇది ఇలా గ్రీన్ బీడ్స్ తో వచ్చింది, మధ్యలో సేమ్ అలాగే చాంద్బాలీస్ వచ్చినాయి అనమాట. ఇది కూడా 3 లడానే. అలానని ఇది ఎక్కువ హెవీ వెయిట్ లో ఏం లేదండి, కేవలం 13 గ్రామ్స్. 13 గ్రామ్స్ లో ఒక పెద్ద హెవీ లుక్ కావాలి అనుకుంటే, ఎందుకంటే ఇట్లాంటివి వేసుకుంటే ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, ఇంకా వేరే ఏమి వేసుకోక్కర్లేదు. చాలా ట్రెండీగా డిజైనర్ పీస్ లాగా చాలా బాగా కనిపిస్తుంది. వీళ్ళ దగ్గర ఇవే కాకుండా నక్షి, కుందన్, డైమండ్ ఇవన్నీ కూడా ఉంటాయండి, బట్ లైట్ వెయిట్ కలెక్షన్ ఇవాళ వీడియోలో కవర్ చేశాను నేను. ఇప్పుడు మనం చూస్తున్నది సచ్ అన్ అమేజింగ్ అండ్ వెరీ యూనిక్ పీస్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కువ హడావిడి ఎక్కువ హ్యాంగింగ్స్ కాదు, జస్ట్ ఒక డీసెంట్ అండ్ ట్రెండీ లుక్ ఉండే నెక్ పీస్ కావాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్ దిస్ అవుట్. ఇక్కడ మనకి ఇలాగా 3 పెండెంట్స్ లాగా వచ్చినాయి అనమాట, ఫుల్ వైట్ స్టోన్స్ తోటి ఇలా వచ్చింది. అవి కూడా ఏదో డైమండ్స్ లాగా మెరిసిపోతున్నాయి అనమాట. ఇవన్నీ కూడా సీజెడ్సే మనకి. వాటికి ఇలాగా పర్ల్ లైన్స్ ఇచ్చారు, 5 పర్ల్ లైన్స్. చాలా డీసెంట్ గా చాలా ట్రెండీగా కనిపిస్తుంది అనమాట ఇది వేసుకుంటే. ఎక్కువ హ్యాంగింగ్స్ ఎక్కువ కలర్స్ అలా లేకుండా. అండ్ దీని వెయిట్ ఎంతో తెలుసా అండి, కేవలం 9 గ్రామ్స్. 9 గ్రామ్స్ లో ఇంత బ్యూటిఫుల్ హారం వస్తుందా అనే డౌట్ వచ్చేలా ఉందన్నమాట, అంత చాలా బాగుంది ఇది. వీడియోలో నేను ఓన్లీ ఫ్యూ కలెక్షన్ మాత్రమే మీకు షేర్ చేశానండి. మీరు స్టోర్ విజిట్ చేసినట్టయితే ఇంకా చాలా కలెక్షన్ చూడొచ్చు. మొత్తం స్టోర్ అంతా కూడా లైట్ వెయిట్ కలెక్షన్ తోటే ఫిల్ అయి ఉందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నది కూడా లైట్ వెయిట్ లో హెవీగా వచ్చిన హారమేనండి. మొత్తం ఇలా 5 స్టెప్స్ లో వచ్చిందనమాట. ఇలా అక్కడక్కడ పెండెంట్స్ లాగా హ్యాంగ్ అవుతూ అలాగా చాలా లాంగ్ అండ్ చాలా హెవీగా కనిపిస్తుంది. ఇంత హెవీగా అనిపిస్తుంది కదా, మరి దీని వెయిట్ ఎంత అంటే 10.8 గ్రామ్స్. సో 10.8 గ్రామ్స్ లో చాలా బాగా వచ్చింది ఇది కూడా. సో ఇప్పుడు చూస్తున్నది రైస్ పర్ల్స్ తో వచ్చిందండి. మొత్తం ఇలా రైస్ పర్ల్స్ తో 5 లైన్స్ లాగా వచ్చి ఇలా ఒక పెద్ద పెండెంట్ వచ్చింది అనమాట. వెనక ఒక గ్రీన్ స్టోన్ మీద ఫ్లవర్ కార్వింగ్స్ లాగా ఇచ్చి దానిపైన లక్ష్మీదేవి అమ్మవారు ఇచ్చి పైన ఇలా పెద్ద ఎలిఫెంట్ ఉన్నట్టుగా ఇచ్చారు. అండ్ దీని వెయిట్ అయితే మనకి 12.9 గ్రామ్స్ ఉందండి.
సో ఇప్పటి వరకు చూసిన అన్ని ఒక మోడల్, ఇది ఒక్కటి ఒక మోడల్ అని చెప్పొచ్చండి. ఇదంతా మొత్తం ఇలాగా ఫిక్స్ గా ఉంటుందన్నమాట. మొత్తం పర్ల్స్ లాగా వచ్చింది, అంటే గోల్డ్ కలర్డ్ పర్ల్స్ లాగా. అండ్ ఇలా ఒక స్క్వేర్ షేప్ లో పెద్ద పెండెంట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇది పెయింటింగ్ వేసిన రేంజ్ లో ఉందండి. మొత్తం దీనిపైన ఆ కార్వింగ్స్ కానీ ఆ స్టోన్ ఫిట్టింగ్స్ కానీ అంతా ఒక మంచి ఆర్టిస్ట్ పెయింటింగ్ వేస్తే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. కింద ఇలాగా వైట్ స్టోన్స్ అండ్ పర్ల్స్ హ్యాంగింగ్ తోటి ఇలా ఇచ్చారు. అండ్ దీని వెయిట్ అయితే మనకి 14 grams ఉందండి మొత్తం. సో ఇప్పుడు చూస్తున్న ఈ మోడల్ మనకి అష్టలక్ష్మి ప్యాటర్న్ లో వచ్చింది అనమాట. చుట్టూ ఇలా లక్ష్మీదేవి నుండి పెద్ద గ్రీన్ స్టోన్ నుండి కింద ఇలాగా గ్రీన్ బీడ్స్ హ్యాంగ్ అవుతున్నట్లుగా ఇలా వచ్చింది. అండ్ లైన్స్ కూడా మనకి ఇక్కడ గోల్డ్ బీడ్స్ ఉంటాయి కదా, ఆ కలర్ లో ఉన్న పర్ల్స్ తోటి ఇలాగా హ్యాంగింగ్ లాగా ఇచ్చారు. లాంగ్ హారం ఇది కూడా మనకి. దీని వెయిట్ అయితే మనకి కేవలం 18 grams ఉందండి. 18 grams లో చాలా హెవీగా చాలా లాంగ్ గా వచ్చింది. ఇంకా మనం గోల్డ్ ఎక్స్చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఎలా చేస్తారు అన్నది కూడా మనం చూసుకోవాలి కదండి. నా దగ్గర ఈ గోల్డ్ కాయిన్ ఉందన్నమాట. ఇది 24 karat గోల్డ్ కాయిన్. దీన్ని ఈ రోజు ఎక్స్చేంజ్ చేయడానికి ఎట్లా వస్తుంది వెయిటేజ్ కానీ, లేకపోతే దానికి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది చెక్ చేస్తున్నారన్నమాట. ఇన్ కేస్ మనం ఏదైనా జ్యువెలరీ తీసుకెళ్ళినా దాన్ని కూడా ఇలాగే చెక్ చేస్తారండి. వాళ్ళ దగ్గర ఆ మెషిన్ అవన్నీ ఉన్నాయన్నమాట చెక్ చేసేవి. అంటే అది అందులో ఎంత ప్యూరిటీ ఉంది దానిలో అన్నదంతా చెక్ చేస్తారు. ఇలాగా 22 karat అనుకోండి 22 karat ప్రైస్ వస్తుంది. 24 అనుకోండి 24 karat ప్రైస్ వస్తుంది. చాలా మంది 22, 24 కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏ గోల్డ్ షాప్ లో అయినా సరే మనకి అది అమౌంట్ గా కన్వర్ట్ చేసి దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. 22 ఇస్తే మనం 22 ప్రైజే వస్తుంది, 24 ఇస్తే 24 ప్రైస్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇచ్చిన ఈ గోల్డ్ కాయిన్ అయితే 14 grams ఉందండి. అండ్ ఇది 24 karat అనమాట. అదే చెక్ చేశారు. సో దానికి గాను యాక్చువల్గా 24 karat 8798 ఉందండి పర్ గ్రామ్ ప్రైస్. బట్ దానికి 100 rupees యాడ్ చేయడం వల్ల 8898 పర్ గ్రామ్ వస్తుంది అనమాట నాకు. సో మొత్తం ఆల్ టుగెదర్ 1,24,000 అయితే ఈ కాయిన్ కి వస్తుంది. సో మనం ఏదైతే కొత్త జ్యువెలరీ తీసుకుంటామో దాన్ని కూడా ఎస్టిమేషన్ తీస్తాం కదా ప్రైస్. మనం పాత బంగారం ఏదైతే ఇచ్చామో ఆ ప్రైస్ ని ఇందులోంచి డిడక్ట్ చేస్తారన్నమాట. అంతే తప్ప వెయిట్ టు వెయిట్ మైనస్ చేయడమో అలా ఉండదు, అమౌంట్ టు అమౌంట్ చేస్తారన్నమాట. సో ఎవరైతే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారో సో వాళ్ళ కోసం చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేశానండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ స్టోన్స్ కి బీట్స్ కి ఛార్జెస్ ఉంటాయి. అండ్ అలాగే విఏ కూడా రీజనబుల్ గానే అనిపించింది. మాక్సిమం 16 వరకే అనిపించింది. నేను చూసినవన్నీ కూడా మాక్సిమం 16 వరకే ఉందండి. మనం అంతో కొంచెం నెగోషియేట్ కూడా చేసుకోవచ్చు. సో నెగోషియేట్ కూడా చెయ్యండి, చేసి మంచి ప్రైస్ కి మీ మంచి ఆర్నమెంట్ తీసుకోండి. సో కలెక్షన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.